అందరికి నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్. అందరికి ఇక్కడ తెలిసిన ఇంకో పేరు వచ్చేసరికి బంగారు బాబు అంటారు. గోల్డ్ బిస్కెట్స్ మేజర్ బిజినెస్ నాది. ఉన్నది పెరిగింది అంతా విజయవాడ అయినా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బిజినెస్ కోసం అని చెప్పి గుంటూరు వెళ్ళి అక్కడ షిఫ్ట్ అయ్యి గుంటూరులో ఒక గుడ్ నేమ్ వచ్చాక మళ్ళీ ఫ్రెండ్స్ సర్కిల్తో యాడ్ అయ్యి బిజినెస్ని ఎలా ఎలాబరేట్ చేసుకోవాలి. ఇదివరకంటే ఒక బిజినెస్ ఒకరిని చేయగలం, బట్ సో బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఒక పర్సన్ ఉంటే ఎంతవరకు చేయగలరు అనే కార్పొరేట్ వాళ్ళని చూసి కాస్త నేర్చుకొని ఫ్రెండ్స్ సర్కిల్తో యాడ్ ఆన్ అయ్యి ఒక ముగ్గురు ఫ్రెండ్స్తో కలిపి పెట్టిన షాపే దివిస్ వచ్చా సిల్వర్ జ్యువెలరీ అండి. మొత్తం ఈ సిల్వర్ ఇప్పుడు ఉన్న కాస్ట్కి పెంచుకున్న దానికి ఒక బ్రాంచ్. ఇంకో షాప్ వచ్చేసరికి గర్సన్ సార్ ఆపోజిట్ బాలాజీ జ్యువెల్ వరల్డ్లో శ్రేష్ఠ లైట్ వెయిట్ జ్యువెలరీ. ఎందుకు లైట్ వెయిట్ జ్యువెలరీ అని పెట్టామంటే ఇవాళ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్న ప్రైజింగ్కి దాన్ని అదే ఐటము లో వెయిట్లో చేయగలం అనే కాన్సెప్ట్తో లైట్ వెయిట్ జ్యువెలరీ అని వచ్చింది. అండ్ ఇవాళ ప్రైజింగ్ కూడా మీకు గోల్డ్ రేట్ చూస్తే నిన్నటికి వాళ్ళకి 20,000 పెరిగినండి బిస్కెట్. నిన్న ఈవినింగ్ వచ్చేసరికి 735 అలా ఉంది, ప్రజెంట్ 755,000 ఉంది అండి. లక్ష్మీ శ్రీనివాస్ జ్యువెలరీ ఇది వచ్చేసరికి గుంటూరులో ఎస్టాబ్లిష్ అయ్యింది. గుంటూరులో అందరికీ పాపులర్ వచ్చేసరికి మొత్తం అన్ని రకాల యూ డ్రీమ్ ఇట్ వీ మేక్ ఇట్ అంటే ఇప్పుడు ఇది వచ్చేసరికి ఎందుకు పెట్టాం అనే కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కలాగా ఇష్టపడతాం. ఒక చైన్ ఇష్టపడతాం, దానికి లాకెట్ ఇష్టపడతాం, దాని పై సైడ్ ఉన్న సైడ్ బిల్ ఇష్టపడతాం. బట్ ఈ మూడు కలిపి ఒక్కటే చేయాలంటే చేయరు వాళ్ళు, కార్పొరేట్ సైడ్ ఉన్న వాళ్ళు. సో దాన్ని మనం డిఫరెంట్గా మనకి ఇక్కడ నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసి మనం కస్టమర్స్కి ఇచ్చేస్తాం. ఈ మొత్తం మన దగ్గర జరిగిన జ్యువెలరీ వర్క్ అండి. ఇదంతా వచ్చేసరికి మీ కాన్సెప్ట్ వచ్చేసరికి లైట్ వెయిట్ మొత్తం ఇవన్నీ 1 గ్రామ్ 2 గ్రామ్స్ 4 గ్రామ్స్ చైన్స్తో వస్తాయి. మొత్తం గోల్డ్ అని కొందన్ వర్క్ కానీ హోల్కి కానీ అన్ని రకాలు మనం చేస్తాం. ఈ కస్టమర్ గోల్డ్ జ్యువెలరీ వచ్చేసరికి మెయిన్ కాన్సెప్ట్ మాది. అండ్ కార్పొరేట్ గిఫ్టింగ్ కూడా మనం ఇస్తాము. ఈ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ విజయవాడలో ఉంది, బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర. అండ్ 999 ఇన్వెస్ట్మెంట్స్. ఈ 999 ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు మన గోల్డ్ బిస్కెట్ ఇప్పుడు క్యాష్ ఉన్న బదులు క్యాష్ని కన్వర్ట్ చేసుకొని గోల్డ్ కింద చేసుకున్నాం ఇవాళ 2 రోజుల్లో బెస్ట్ బికాస్ ఆఫ్ అప్రిసియేషన్ ఆఫ్ గోల్డ్. నేను పెట్టినప్పుడు 2015లో పెట్టినప్పుడు 2,50,000, ఇప్పుడు ప్రజెంట్ 7,55,000. అంటే అప్రాక్స్ 8.5 ఇయర్స్లో మీకు ఎంత అప్రిషియేషన్ వచ్చినో చూడండి. అండ్ దట్టు 2,50,000కి 7,55,000 అంటే మీకు లిక్విడ్ మనీ అట్ ఎనీ టైం. మీరు బెల్లు కొట్టి ఇప్పుడు కావాలి నాకు అమౌంట్ అన్నా కూడా ఇమీడియట్గా అయ్యే క్యాష్ ఏదైనా ఉందంటే క్యాష్కి ఈక్వలెంట్గా ఓన్లీ గోల్డ్. ఇప్పుడు ఇది మెయిన్ అసలు మీకు చెప్పాల్సిన కాన్సెప్ట్, వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కూడా దీనికోసం. ఇది కాపర్ మేడ్ గోల్డ్ అండి. ఇవన్నీ మీకు ఎక్కడ జరుగుతాయంటే ఇవన్నీ ఫ్రాడ్, చాలా ఫ్రాడ్ జరిగింది. ఇది అక్కడ కనపడుతుందండి బ్రాండ్ నేము. ఆ బ్రాండ్ నేమ్ ఎందుకు చూపించానంటే ఇది వాళ్ళకు కూడా తెలియదండి జరిగిద్దని ఇన్ఫర్మేషన్. బికాస్ ఆఫ్ ఇవన్నీ ఏంటంటే లాట్ సైజ్లో బల్క్గా వర్కరు వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. సో ఇవన్నీ లో లెవెల్స్లో జరిగే చీటింగ్స్. ఎలా మాకు వచ్చినాయంటే మేము బైబ్యాక్ చేసినప్పుడు దాన్ని వాళ్ళ కస్టమర్ ముందే కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు దాని లోపల మీకు కాపర్ వచ్చింది. సో చాలా పెద్ద ఫ్రాడ్ అండి ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు అక్కడ కార్పొరేట్స్ వచ్చేసరికి స్టార్టింగ్ మీకు అమౌంట్లు వచ్చేసరికి కూడా 18% నుంచి వేస్టేజ్ స్టార్ట్ అయ్యింది. బట్ మన దగ్గర హైయెస్ట్ 10 వీటి జిఎస్టీ అండి, అది ఇంక్లూడింగ్ జిఎస్టీ 10. మళ్ళీ వాళ్ళు 18% ప్లస్ 3% జిఎస్టీ వేస్తారు. అండ్ మన దగ్గర గోల్డ్ స్కీమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. మీకు డైలీ ఇలాగ వాట్సాప్లో మీకు ఆర్ఎంబీలో ఎప్పుడు ప్రైజింగ్స్ వచ్చాయి మన అంటే జెన్యున్గా ఉంటుంది. ఎప్పుడు ఆన్లైన్ ప్రైజింగ్సే మీకు ఇమీడియట్గా ఎఫెక్ట్ వస్తాయి. ఇది నా గుంటూరు బ్రాంచ్ అండి. ఇది శ్రేష్ఠ లైట్ వెయిట్ జ్యువెలరీ. ఇది ఎలా పుట్టిందంటే నేను 8 ఇయర్స్ కష్టానికి మా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరెవరు ఉన్నాము. యాక్చువల్ నా బ్యాక్గ్రౌండ్ స్టడీస్ అంతా CA చేసినోడిని. ఆ డ్రాప్ అవుట్ అయ్యి నేను బిజినెస్లోకి రావడం. ఆ CA ఫ్రెండ్ ఎవడున్నాడు తను నేను అనుకోకుండా ఒకే ఫీల్డ్లోకి వచ్చాను. నేను బులియన్ ఫీల్డ్లోకి వచ్చాను, తనేమో జ్యువెలరీ ఫీల్డ్లోకి వచ్చాడు, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇద్దరం కంబైండ్ అయ్యి మేము ఎస్టాబ్లిష్ చేసిందే శ్రేష్ఠ లైట్ వెయిట్ జ్యువెలరీ. ఇది మా చైల్డ్ అండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మమ్మల్ని ఇద్దరు నమ్మి మా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక్కొక్కరు ఒక 2 బిస్కెట్లు, ఒక 5 బిస్కెట్లు అలా మళ్ళీ మాకు ఇన్వెస్ట్ చేశారు. బికాజ్ మేము చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకి తెలుసు, మా గ్రోత్ తెలుసు, మాకు తెలుసు. ఎందుకు చెప్పానంటే ఇలా కొలాబరేట్ అయ్యి చేసుకోవాలనేది. బిజినెస్ ఎంత ఎక్స్పాండ్ చేయాలన్నా కానీ ఫ్రెండ్స్ సర్కిల్తో పాటు వాళ్ళ ఒక ఐడియాస్ ఉంటాయండి. ఎవరి ఐడియా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎవరిది ఎప్పుడు ఇదైద్దో తెలియదు. సో ఆ ఐడియాని మేము షేర్ చేసుకుంటాం వల్ల బిజినెస్ని బాగా ఎలాబరేట్ అయ్యింది. ఇవాళ లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే శ్రేష్ఠ. సో విజయవాడలో మీకు లైట్ వెయిట్ జ్యువెలరీ కొట్టంగానే వచ్చేదే శ్రేష్ఠ. సో బిజినెస్ కూడా అంత బాగుంటుంది. ఇది కూడా వచ్చేసరికి మొత్తం మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, బయటికి ఎక్కడికి వెళ్ళింది కాదు. బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మన మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. 24 నుంచి 25 మెంబర్స్ ఉంటారు.
వర్కర్లు, వాళ్ళు చేస్తారు. అది మేము మ్యానుఫ్యాక్చర్ చేసేది గోల్డ్ అండ్ డైమండ్ మొత్తం మీకు సూరత్ నుంచి ఇంపోర్ట్ అవుద్ది, లోకల్ డైమండ్స్ ఏమి యూజ్ చేయము. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ప్రైజింగ్ కూడా చాలా లో లెవెల్లో వస్తుంది. మీకు ఏది కార్పొరేట్లో మీకు నచ్చిన ఐటమ్ ఒకటి హారం కానీ నెక్లెస్ కానీ మీరు చూసిండి సేమ్ టు సేమ్ మనం చేయగలం. బికాస్ ఆఫ్ ఎవరు ఇక్కడ నుంచి మీకు మిడిల్ సెల్లర్ అంటూ ఎవడుండు, అంటే ఇక్కడ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్కి ప్లస్ మార్జిన్ వేసుకొని మేము డైరెక్ట్ మీకు ఇవ్వగలం. ఇక్కడ మీకు కార్పొరేట్ వచ్చేసరికి ఆ మార్జిన్స్ అని హై లెవెల్లో ఉంటుంది బికాస్ ఆఫ్ మెయింటెనెన్స్. మీకు ఇక్కడ మా దగ్గర ₹1,00,000 మెయింటెనెన్స్ అయితే వాడికి 10 లక్షలు అవ్వచ్చు, ₹1,00,00,000 అవ్వచ్చు. సో అవన్నీ ఎవరికి వేస్తారు? కస్టమర్కి వేయాలి డైరెక్ట్గా. ఆ కస్టమర్కి మీకు టైం ఉంటే కనుక వాళ్ళు చేసే ప్రైజింగ్ మేము చేసే ప్రైజింగ్ మీకు ఇంకో నెక్లెస్ నేను ఫ్రీగా ఇవ్వగలను, ఒక హారంకి నాకు నెక్లెస్ ఫ్రీగా ఇవ్వగలను సేమ్ ప్రైస్కి. అండ్ ఈ కాన్సెప్ట్ మాత్రం మీరు బాగా చూసుకోవాల్సిన బాధ్యత అండి. బికాస్ ఇప్పుడు కొన్ని ఏరియాస్లో ఎందుకు మా ఇక ఉన్న మేము పెట్టిన చోటే గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ ఇవ్వరండి మీకు ఎవరు. మీకు +2% +3% మీరు ఇచ్చేస్తారు. స్టోన్లెస్ ఎవ్వరు ఇవ్వట్లేదు. ఆ స్టోన్లెస్ అడిగినప్పుడు మీకు అర్థమవుద్ది. బికాజ్ మీరు 100 గ్రాముల ఐటమ్ కొంటే ఆ స్టోన్ వచ్చేసరికి 10 to 15 గ్రామ్స్ ఉంటుంది. కానీ దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. 15 గ్రామ్స్ ఆఫ్ స్టోన్ అంటే 100 గ్రామ్స్కి మీకు పడింది 15% ఆఫ్ వేస్టేజ్. అది ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. అది ఎప్పుడు మీకు తెలిసిద్ది? మీరు ఎప్పుడైనా దాన్ని డిస్పోజ్ చేసినప్పుడు కానీ, ఎవరికైనా తాకట్టు పెట్టినప్పుడు కానీ, బ్యాంకులో మీరు ప్లెడ్జ్ చేసినప్పుడు కానీ వాళ్ళు రిమూవ్ చేస్తారు. రిమూవ్ ఇన్ ద సెన్స్ బ్యాంక్లో ప్లెడ్జ్ ఏంటంటే మీకు పర్సెంటేజ్ లెస్ చేసేస్తారు. 100 గ్రాములు ఉంటే 70 గ్రామ్స్ 60 గ్రామ్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. బికాస్ ఆఫ్ ఇది మీకు స్టోన్ వచ్చేసరికి మీకు ఇంకా స్పెసిఫైగా చెప్పాలంటే వడ్రానం కింద మీకు ముత్యాలు వస్తాయి కదండి. ఆ ముత్యాలు ఎవరైనా లెస్ ఇచ్చారా? కార్పొరేట్ వాళ్ళు కాకుండా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ముత్యాలు మీకు లెస్ ఇవ్వరు. ఆ ఒక్క ముత్యాలు మీరు లెస్ తీసుకుంటేనే 10 to 15 గ్రామ్స్ తేడా వస్తుంది. నెక్స్ట్ వచ్చే రీమోల్డింగ్. ఈ రీమోల్డింగ్ ఏంటి అని చాలామంది డౌట్ వస్తుంది. రీమోల్డింగ్ నట్టింగ్ సెన్స్ ఇదివరకు అమ్మమ్మోళ్ళు, నాయనమ్మోళ్ళు లేకపోతే అత్తగారు పెట్టారని చెప్పి అలాగ గుర్తుగా మాకు ఉండిపోవాలని కాన్సెప్ట్ ఉన్నోళ్ళకి ఈ రీమోల్డింగ్ అండి. ఓల్డ్ జ్యువెలరీని న్యూ జ్యువెలరీకి కన్వర్ట్ చేస్తాం. మీకు బిఫోర్ 1 ఉన్న చోట ఓల్డ్ జ్యువెలరీ అండి, విత్ ఇయర్ రింగ్స్ నెక్లెస్. కింద వచ్చేసరికి దాన్ని మేము డివైడ్ చేసాం, దేని పోర్షన్ దాన్ని డివైడ్ చేసాం. అది అయిపోయాక మీకు విత్ బీట్స్ యాడ్ చేయడం వల్ల న్యూ జ్యువెలరీ. అంటే దీనిలో మేము చేసింది ఏంటంటే ఓల్డ్ జ్యువెలరీ ఏది ఉందో అది దేన్ని మేము చెడగొట్టలేదు, దాన్నే బేస్ చేసి న్యూ జ్యువెలరీని చేసాం. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి విజయవాడలో మందేనండి హైయెస్ట్. మేజర్ సాటిస్ఫై వెళ్ళేది కస్టమర్ వచ్చేసరికి కూడా ఇదే. ఎందుకంటే ఇదివరకు మనకి రీమోల్డింగ్ కూడా కాన్సెప్ట్ లేదండి. కరిగిచ్చేసి అదే బంగారంతో మాకు ఈ ఐటమ్ చేయించాలంటారు. బట్ 100% మీకు అది జరగదు ఎవరికి. ఎందుకంటే బంగారం చేయాలంటే కంపల్సరీ మెల్ట్ చేయాల్సిందే, మెల్ట్ చేసిందే మళ్ళీ మీకు తయారు చేయాల్సిందే. సో మెల్ట్ చేసిన బంగారం ఇక్కడ చాలా తక్కువ. ఏదైనా గోల్డ్ బిస్కెట్నే ఎక్కువ డిజైన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి మీకు ఆన్లైన్ ఆర్డర్స్ కానీ డెలివరీ కానీ 50% నుంచి 60% ఆన్లైన్ అండి బిజినెస్ వల్ల. సో బిజినెస్ ఎలాబరేట్ అవ్వడానికి కూడా రీజన్ ఇదే. ఇక్కడ కూడా మేము గోల్డ్ స్కీమ్స్ స్టార్ట్ చేస్తామండి షాప్లో. అది కూడా ఒకసారి మీరు అడగచ్చు. సైన్ ఇక్కడ వరకు గోల్డ్ జ్యువెలరీ అండి. నెక్స్ట్ సిల్వర్ జ్యువెలరీకి మా సిస్టర్ చెప్తారు, ప్రియాంక. So a little introduction about Divi Swacha Silver Jewelers. Can you please pass that? సో మా దగ్గర 92.5 సిల్వర్ జ్యువెలరీ ఉంటుందండి. సో ఈ సిల్వర్ జ్యువెలరీ ఏంటంటే మీరు స్టార్టింగ్ స్లైడ్స్ నుంచి వేరా. సో దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ 92.5 సిల్వర్ జ్యువెలరీ. చెప్తే కానీ ఇది సిల్వర్ అని మీకు అర్థం కాదు. ద ఫస్ట్ లుక్ గోస్ యాజ్ ద గోల్డ్ జ్యువెలరీ. సో మీకు గోల్డ్కి సిల్వర్కి అసలు డిఫరెన్స్ ఏంటి, సిల్వర్ జ్యువెలరీకి గోల్డ్ జ్యువెలరీకి డిఫరెన్స్ ఏంటి, అసలు సిల్వర్ జ్యువెలరీ అంటే ఏంటి అనేది ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. సో సిల్వర్ జ్యువెలరీ మీకు లోపల ఉండే మెటల్ అంతా సిల్వర్, దానిపైన మీకు మైక్రో గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది. దట్ ఈస్ 22 క్యారెట్ గోల్డ్ వస్తుంది అనమాట. సో ఈ 22 క్యారెట్ ప్యూర్ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ వాడడం వల్ల మీకు ఐటమ్ చూడడానికి గోల్డ్ జ్యువెలరీ లాగా ఉంటుంది. And the benefits which you can get in Divi Swacha are so this is the topic of investment. జనరల్గా ఏంటంటే మీరు నార్మల్ జ్యువెలరీ తీసుకున్నప్పుడు, ఫ్యాన్సీ మెటల్స్ తీసుకున్నప్పుడు మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే డంప్ చేసినట్టు అవుతుంది. బట్ సిల్వర్ ఈజ్ మీకు ప్రైస్ హైక్ అనేది అవుతూనే ఉంటుంది సిల్వర్లో. సో దిస్ బికమ్స్ అండర్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో మీకు వచ్చేసరికి మీకు ప్రైస్ హైక్ 45 రూపీస్ 2020లో ఉంటే 2024కి 104 రూపీస్ ఉంది. అండ్ 2028కి మీకు 114 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి దాదాపు మీకు 114
114% అనేది మీకు పెరుగుతుంది. సో మీరు కంపేర్ టు గోల్డ్ మీకు సిల్వర్ జ్యువెలరీలో మీకు ప్రైజింగ్ అనేది హైకింగ్, సిల్వర్ మెటల్ ప్రైజింగ్ అనేది హైకింగ్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ సంథింగ్ దెన్ జస్ట్ గో ఫర్ బ్లైండ్లీ జస్ట్ గో ఫర్ సిల్వర్. మీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కన్నా నాకు తెలిసినంత వరకు మీ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెటర్ థింగ్. అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తుంది హిప్ బెల్ట్. ఈ హిప్ బెల్ట్ మీరు గోల్డ్ జ్యువెలరీలో చేయించుకోవాలి అంటే మీకు ఆల్మోస్ట్ 15 lakh రూపీస్ అవుతుంది. సో ఇదే 15 lakh రూపీస్కి 5% వేస్టేజ్లో 75,000 రూపీస్కి మీకు అదే సిల్వర్ బెల్ట్ వస్తుంది. సో మీరు ఈ మిగిలిన మనీ మొత్తం మీరు మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒక ఐటెం తీసుకొని లాకర్లో పెట్టుకునే దానికన్నా చక్కగా మీరు మీ ఇంట్లో పెట్టుకోండి. అండ్ దిస్ ఇస్ వెరీ ట్రావెలింగ్ రిస్క్ ఫ్రీ. మీకు ట్రావెలింగ్కి అస్సలు రిస్కే ఉండదు. మీరు గోల్డ్ ఒకటి పెట్టుకొని బయటకు వెళ్దాము అన్న భయం వేసే ఈ సిచ్యువేషన్లో సిల్వర్ జ్యువెలరీ ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ చెప్తే కానీ కనిపెట్టలేదే సిల్వర్ జ్యువెలరీ అండి. మీరు మీ దగ్గరకు వచ్చి ఏంటి దీని మీద 92.5 హాల్ మార్క్ ఉంది అని చూస్తే తప్పితే సిల్వర్ అని ఎవ్వరికీ అర్థం కాదు. సో మన దగ్గర స్టాఫ్ వచ్చేసరికి యూ విల్ గెట్ దే విల్ హ్యావ్ 100 days ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. 100 days ట్రైనింగ్ తర్వాత దెన్ దే విల్ బి అ జ్యువెలరీ అసిస్టెంట్స్. సో దీస్ ఆర్ జ్యువెలరీ అసిస్టెంట్స్, నాట్ సేల్స్ పీపుల్ని మేము పెట్టము. దీస్ ఆర్ జ్యువెలరీ అసిస్టెంట్స్. మీరు మీ జ్యువెలరీ కానీ లేకపోతే మీరు హారం గోల్డ్లో పర్చేస్ చేశారు, మీకు నెక్లెస్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ కావాలి. సో మీరు హారం తెచ్చుకుంటే సేమ్ ఎగ్జాక్ట్ ఫినిషింగ్లో మీకు నెక్లెస్ ఇయర్ రింగ్స్ అనేవి వీళ్ళు పేరప్ చేస్తారు. లేదా సంగీత్ ఫంక్షన్ ఉంది, నాకు ఆ డ్రెస్కి తగ్గట్టు మ్యాచింగ్ జ్యువెలరీ కావాలంటే వీళ్ళు పేరప్ చేస్తారు మీ స్కిన్ టోన్కి తగ్గట్టు. దీస్ ఆర్ జ్యువెలరీ అసిస్టెంట్స్, నాట్ ద ట్రైనర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర మీకు ఇన్స్టెంట్ కస్టమైజేషన్ అనేది ఒకటి అవైలబుల్గా ఉంటుందండి. మీరు ఒక ఐటెమ్ బీడ్స్ హారం ఒక చేయించుకోవాలనుకున్నారు, లాకెట్ తీసుకున్నారు, 1 hourలో మీ ముందు ఇన్స్టెంట్ కస్టమైజేషన్ అనేది ఒక లాకెట్ని హారంగా చేసిస్తాము 1 hourలో. మన దగ్గర 30 years ఎక్స్పీరియన్స్ బీడెడ్ జ్యువెలరీ డిజైనర్స్ ఉన్నారు. అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీస్. ఒక మేడం మన దగ్గర 1 lakh రూపీస్ పర్చేస్ చేసి మన దగ్గర 3 గోల్డ్ కాయిన్స్ అనేది గిఫ్ట్గా గెలుచుకున్నారు. అండ్ ఇంకో సక్సెస్ స్టోరీ ఏంటంటే ఒక కస్టమర్ వచ్చారు. సో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్, పాపిడి బిళ్ళ నుంచి వడ్డానం వరకు 1,50,000లో మనం ఇచ్చాము. సో కళ్ళమెట కొంచెం నీళ్ళు కూడా పెట్టుకున్నారు వాళ్ళు. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు వాళ్ళకి గోల్డ్ పర్చేస్ చేయాలంటే మేబీ ఒక నెక్లెస్ రావచ్చు. సో వాళ్ళు పైన పాపిడి బిళ్ళ నుంచి టోరింగ్ వరకు వాళ్ళు సిల్వర్లో పర్చేస్ చేశారు. అండ్ ఎనీవన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫైండ్. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఆన్లైన్ షాపింగ్, వీడియో కాల్ షాపింగ్, వీ విల్ రెస్పాండ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, సో ఎవ్రీథింగ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దివి స్వచ్ఛ సిల్వర్స్. థ్యాంక్ యూ. 3% బైబ్యాక్ అనేది ఉంటుంది. అండ్ ఓల్డ్ సిల్వర్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్ యాజ్ క్యాష్. కాన్సెప్ట్ వస్తున్నారు కదా, మీకు ఇన్వెస్ట్మెంట్ని బట్టి జ్యువెలరీ అనేది మన మార్కెట్ని స్కాచ్ చేయాలండి. నా దగ్గర బంగారం కొంటే చివరికి ఐటెం వరకు కూడా నాదే. ఎందుకంటే ముడి బంగారం ఇచ్చేది నేనే, తయారు చేసేది నేనే, అమ్మేది నేనే, మళ్ళీ వెనక్కి కొనేది కూడా నేనే. సో 1 man షోతో మీకు మొత్తం టోటల్గా మీకు ఇక్కడ అయ్యిద్ది అట్ ఎనీ టైం. అండ్ ఆల్సో సిల్వర్ జ్యువెలరీ మెయిన్గా దేని కాన్సెప్ట్ మేము పెట్టామంటే ఫైనల్గా ఆ ఒక్క రోజు వడ్రానం 15 లక్షలు కొనటం ఎందుకు అనుకునే వాళ్ళ కోసం ఈ సిల్వర్ జ్యువెలరీ కాన్సెప్ట్. 1,00,000 రూపాయలతో మీకు జ్యువెలరీ వచ్చేస్తుంది వడ్రానం, ఆ ఒక్క రోజు కాన్సెప్ట్. అదే మీరు వేరే ఐటెం పెట్టుకుంటే బాగోదు. కాబట్టి సిల్వర్ జ్యువెలరీ అని మనం చెప్తే కానీ తెలియదండి. ఇది మొత్తం మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మన ఓన్దండి ఇదంతా కస్టమైజేషన్. థ్యాంక్ యూ. నెంబర్లు ఉన్నాయి, దాని నుంచి ఒకసారి కాల్ చేయండి. ఏమనుకో టైం అయిపోయింది అన్నారు. ఓకే, థ్యాంక్ యూ.